రైట్. దేశవ్యాప్తంగా అన్ని పోర్టులో భద్రతను పెంచారు. భద్రతను 2వ స్థాయికి పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అటు పోర్టుల్లో, టెర్మినల్స్ లో కానీ ఎయిర్పోర్ట్ల వద్ద, ఎస్పెషల్లీ ఇస్రో కేంద్రం వద్ద అండ్ బెంగళూరు 11 ఇస్రో కేంద్రాల వద్ద కేంద్రం 2వ స్థాయి భద్రతను పెంచమని ఆదేశించిన నేపథ్యంలో అన్ని చోట్ల కూడా భద్రతను పెంచింది. ఒకసారి విజయవాడ వెళ్దాం. విజయవాడ నుంచి రాజ్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, ఏంటి ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది? అండ్ ఇవాళ కూడా రాత్రి పాక్ కాల్పులు జరపొచ్చేమో అన్న ఇన్ఫర్మేషన్ని కూడా ఇంతకుముందు విక్రమ్ కానీ అండ్ కమాండర్స్ వింగ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇంకా ఏ విధంగా 2వ స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు? ఎస్పెషల్లీ టెంపుల్స్ దగ్గర ఎటువంటి భద్రతను ఏర్పాటు చేశారు? రాజ్ కుమార్. ముఖ్యంగా పూర్తిగా కూడా ఇండియా పాకిస్తాన్కి సంబంధించి కూడా ఏదైతే ఈ యుద్ధ వాతావరణం ఏదైతే బోర్డర్లో నెలకొన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోర్ట్లు అదేవిధంగా ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా 2 బడ్జెట్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో కూడా పూర్తిగా కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పటికే అటు భద్రతా బలగాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోర్ట్లు అదేవిధంగా ఈ టెర్మినల్స్ అదేవిధంగా ఉన్నటువంటి నౌకాదళాలతో పాటు అన్నీ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవింపు చర్యల్లో భాగంగా కూడా భారత్ వాటిని అన్నింటినీ కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వేల మంది ఏదైతే సైనికులు ఉన్నారో వారందరూ కూడా నిరంతరం అటు సరిహద్దు ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా గస్తీ కాస్తున్నారు. ఏదైతే అటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి బోర్డర్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బార్డర్ ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా కూడా అటు హై అలర్ట్ని అయితే ప్రకటించింది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇప్పటికే పూర్తిగా ఆ ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఇటు పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి అమృత్సర్ అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా అటు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకైతే ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటు ఏదైతే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ఇద్దరు కూడా ప్రధానంగా సమీక్షించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అటు పాకిస్తాన్ సాయంత్రం అయితే ఆలస్యం ఎప్పటికప్పుడు భారత్ను ఏ విధంగా దెబ్బతీయాలనేటువంటి ఒక కుటిలమైనటువంటి ప్రయత్నాలతో అటు భారత్కి సంబంధించి కూడా ప్రయోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు వారి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆయుధాలతో ఇప్పటికీ పాకిస్తాన్ అటు భారత్ మీద ప్రయోగించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా భారత్ వాటిని సమర్థవంతంగా తిప్పికొడతా ఉంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి చాలా అనూహ్యమైనటువంటి స్పందన దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మహిళలకి సంబంధించి కూడా వారి సింధూరాన్ని చెరిపేసినటువంటి నేపథ్యంలో 2 ప్రధానమైనటువంటి ఒక మహిళా ఆఫీసర్లను పెట్టి ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు. సమర్థవంతంగా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించి కూడా 8 ఉగ్రవాదకి సంబంధించినటువంటి క్యాంపులు ఏవైతే ఉన్నాయో ఈ క్యాంపులకు సంబంధించి 8 ఉగ్రవాద క్యాంపులను అటు 6 POKలకి సంబంధించి కాబట్టి 2 పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉన్న 2 ఈ క్యాంపులన్నింటినీ కూడా పూర్తిగా సమూలంగా నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడైతే ఉగ్రవాద చర్యలు ఉంటాయి, ఎక్కడైతే ఇటు బోర్డర్కి సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు, ఇటు LOC లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా 2 అంచెల భద్రతను ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ పోర్టుల ద్వారా ప్రవేశించేటువంటి అవకాశం ఉంది కావచ్చు. ఇటు నౌకాదళం దానికి అన్ని విధాలుగా కూడా సన్నద్ధం అవుతా ఉంది. అటు ఎయిర్ ఫోర్స్ కూడా రాత్రి సమయంలో ఇప్పటికే పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ముఖ్యంగా ఇటు పాకిస్తాన్కి సంబంధించి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇటు బోర్డర్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా 2 అంచెల బడ్జెట్ను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో చూడాలి ఏ విధంగా ఇటు భారత్ మరి కాసేపట్లో పాకిస్తాన్ కూడా కొన్ని కవింపు చర్యలు చేసేటువంటి ప్రయత్నం ఎప్పటికప్పుడు సాయంత్రం వేళ ఈ సైరన్ మోగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పూర్తి స్థాయిలో సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని సురక్షిత ప్రాంతాలకు అటు ఎవరైతే విలేజెస్ కావచ్చు, ఇటు జిల్లా ప్రాంతాల్లో ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను కొన్ని గుర్తించి వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం ఎక్కడికక్కడ జరుగుతూనే ఉంది. ఇటు సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత దగ్గర ఉన్నటువంటి అణు ఆయుధాలు అదేవిధంగా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి పరికరాలన్నింటినీ కూడా భారత్ కనుక ఉపయోగిస్తే పాకిస్తాన్ పూర్తిగా కూడా చిత్తు అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆ ఆయుధాలతో పోలిస్తే భారత దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా చాలా అత్యాధునికమైనటువంటి పూర్తిగా కూడా ఒక్కొక్కటి కూడా పాకిస్తాన్ని
చీల్చివేసేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఈరోజు అటు భారతీయులందరూ కూడా ఏకకంఠంతో ముక్తకంఠంతో అందరూ కూడా ఏకదాటికి వచ్చి ఏదైతే పాకిస్తాన్ను పూర్తిగా కూడా ప్రపంచ పటంలో నుంచి తీసివేసేటువంటి అవకాశం ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎన్నిసార్లు చేసిన, గతంలో 3 సార్లు చేసింది, 1965, 71, 99 ఈ 3 సార్లు జరిగినటువంటి ప్రాంతంలో ఎప్పుడు కూడా సివిలియన్స్ టార్గెట్గా కూడా జరగనటువంటి అవకాశం ఉంది. కానీ ఈసారి జరిగినటువంటి దాడిలో పూర్తిగా కూడా సివిలియన్స్ అంటే ఆర్థిక మూలాలను దెబ్బతీసేటువంటి విధంగా కూడా పాకిస్తాన్కి ఈసారి ఆ ఆలోచన ఏదైతే వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఆపరేషన్ సింధూర్, కాబట్టి ఈసారి తీసుకున్నటువంటి నిర్ణయానికి పాకిస్తాన్ కుదేలవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే సింధు జలాలు ఆపేశారు, ఇటువైపు ఒకసారిగా పాకిస్తాన్ చేసినటువంటి దాడిని ప్రత్యామ్నాయంగా తిప్పికొడతా ఉన్నారు. అన్ని రకాలుగా కూడా పూర్తిగా కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి అన్ని చర్యలను కూడా సమర్థవంతంగా తిప్పికొట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి పూర్తిగా కూడా భారత్ పరిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సమర్థిస్తున్నారని చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.